ఇలాంటి ఎపిక్ ఎడిటింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. చాలా అమేజింగ్‌గా ఉంటది. ఫస్ట్ అయితే ఆ ఎడిటింగ్ ఎలా ఉందో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది. ప్లీజ్ డెమో చూద్దాం. చూస్తున్నారు కదా ఎడిటింగ్ ఎలా ఉంది అంటే నేను కొంచెమే చూపించాను కానీ మొత్తం వీడియో చాలా అమేజింగ్గా ఉంటుంది ఎడిటింగ్ అనేది. ఆ లిరికల్ కానీ ఆ యానిమేషన్ కానీ ఆ మూమెంట్ ఉంటుంది ఇందులో. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, ఆ వీడియోని నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. ఓకే, ఈ వీడియో చూసి నాకు డెఫినెట్లీ ఈ వీడియో ఎట్లయినా చేయాలని అనుకున్నాను నేను. అంటే నాకు చాలా ఇంప్రెస్గా అనిపించింది, ఇది నాకు బాగా అనిపించింది. అందులో మధ్యలో ఒక యానిమేషన్ ఉంటుంది హ్యాండ్స్ తోటి, అది సూపర్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను అండ్ డెమోలో కూడా మీరు ఒక ఐడియా చూసి ఉండొచ్చు. చాలా బాగుంటుంది అండ్ ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ. కానీ ఈజీ ఉంటుంది కానీ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈజీనే అనుకోండి కానీ దీనికి మీరు ఏంటంటే మూమెంట్ చేయడానికి కొంచెం యానిమేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ వీడియో ఫుల్ ట్యూటోరియల్ చేయమంటే కూడా చేస్తాను, ఇప్పుడే చెప్పమంటే కూడా చెప్తాను. కొన్ని విషయాలు చెప్తాను, బ్రేక్ డౌన్ చెప్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే నేను 2-3 రకాలుగా చేసిన నేను. అంటే కొంచెం బ్లాక్ అండ్ వైట్లో కానీ సంథింగ్ చాలా రకాలు చేసిన. దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది నేను మీకు డెమో చూపించిన దాంట్లో ఉంటుంది 2-3. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియో చేసుకోవాలంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ యాప్ లేకపోయినా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇస్తాను, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అలర్ట్ మోషన్ యాప్ అని. ఎందుకు చెప్తున్నానంటే అలర్ట్ మోషన్ యాప్ విత్ ద బీట్ని బట్టి యానిమేషన్ చేయడానికి అనేది క్యాప్కట్ అనేది ఉంటుంది, కానీ ఇది కూడా బీట్ని బట్టి చేసుకోవచ్చు. చాలామందికి అలర్ట్ మోషన్ గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఆల్రెడీ 4 hours కోర్స్ వీడియో పెట్టాను నేను, ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకే, ఇది బీట్ టైప్లోనే ఉంటుంది. బీట్ని బట్టి మూమెంట్ ఉంటుంది ఇందులో. యానిమేషన్ అనేది ఆ 3D ఎఫెక్ట్ కానీ ఆ నర్ల్ తోటి యూజ్ చేసిన, మొత్తం కెమెరా యూజ్ చేయలేదు కానీ నర్ల్ యూజ్ చేసిన ఇందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని నేను చేంజ్ చేద్దామంటే కింద ఫోటో సెలెక్ట్ చేసి వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దీనికి మూమెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ప్లేస్లో నేను వేరే ఒక ఫోటో పెడతాను. ఈ ఫోటో పెట్టాను, దీన్ని కొంచెం చేంజ్ చేస్తా యాంగిల్ అనేది. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో కూడా చాలా మంచి మూమెంట్ వచ్చింది. అండ్ ఇది మీకు కలర్లో కావాలంటే కింద కలర్ అయితే సాచురేషన్ మీరు తీసేస్తే పర్ఫెక్ట్గా కలర్లో కూడా ఉంటుంది. ఓకే, ఇలా చూడండి. అండ్ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చాలా సూపర్ ఉంటుంది మూమెంట్ అనేది. మీరు బ్లాక్ అండ్ వైట్లో చేస్తారా లేకపోతే కలర్లో చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు డిసైడ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో ఐ మూమెంట్ చాలా ఉంటుంది. ఈ ఐ ఫోటో అనేది అలాగే ఉంచండి, ఐ ఫోటో జోలికి అసలు వెళ్ళొద్దు మీరు. ఓకే, ఇంకోటి ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, అది చూసి మీరు ట్రై చేసుకోవచ్చు. చాలా మీకు ఆ వీడియో సాటిస్ఫైగా ఉంటుంది. XML జోలికి వెళ్ళకుండా ఈ వీడియోని ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ XML యూజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే XML యూజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ సాంగ్ కానీ సంథింగ్ ఐ ఫొటోస్ కానీ అవన్నీ యాడ్ చేయాలి, కాబట్టి టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులో ఐ ఫోటో కూడా చేంజ్ చేద్దామంటే కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మీ ఐ కూడా సేమ్ యాజ్ ఇట్గా ఉంటుంది. మనం అమ్మాయి ఫోటో చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ ఉంటుంది. ఈ యానిమేషన్ నాకు బాగా నచ్చింది అండ్ దీనికి చాలా టైం అయింది, ఎందుకంటే ప్రతి ఒక్కటి మూమెంట్ చేయాలి ఇందులో. కెమెరా మూమెంట్ ప్రతి ఒక్క దానికి రొటేషన్ యానిమేషన్ మూమెంట్ చేయాలి, జూమ్ చేయాలి. కెమెరానే ఉంటుంది, కీ మూమెంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకు లాస్ట్లో లిరికల్ కూడా ఉంటుంది. అండ్ ఇది చాలా సింపుల్, పైన ఫొటోస్ ఉంటుంది కదా కింద, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సంథింగ్ మీరు ఎవరిదైనా ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీన్ని చేంజ్ అయిపోయింది. అండ్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం బెటర్ ఉన్న ఫోటో ట్రై చేయండి, అంటే కొంచెం మ్యాచింగ్ ఫొటోస్ అనేది ట్రై చేస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఓకే, అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ వాట్సాప్లో పెట్టాను, వాట్సాప్ ఛానల్లో. ఓకే, చూసుకోండి అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.